ఈ క్వశ్చన్ని నేను ఫస్ట్ ప్రాబ్లం డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని తర్వాత నంబర్ ఆఫ్ స్టెప్స్ ఎలా రెడ్యూస్ చేయాలో చెప్తాను. దాని తర్వాత 120, 45, 80 ఈజీగా రాసి ఇంకొన్ని టైం పీరియడ్స్ చేద్దాం. కాన్సెప్ట్ చాలా జాగ్రత్తగా వినండి సార్. స్టెప్ నంబర్ 1, మనకు కొన్ని యాంగిల్ ఇచ్చాడు. 60, 90, 120, 45, 180. మనకు క్లాక్ లో మొత్తం 60 డివిజన్స్ ఉన్నాయి. 60 డివిజన్స్ మొత్తం ఎంత యాంగిల్? 360 డిగ్రీల యాంగిల్. 60 డివిజన్స్ ఈజ్ 360 డిగ్రీస్. మనకు ఫస్ట్ కావాల్సిన క్వశ్చన్ ఏంటి? 60 డిగ్రీలు. అన్నిటినీ డివిజన్స్ వైపు మార్చుకోండి. 60 డిగ్రీలు చేస్తే 60 డివిజన్స్ ఈజ్ 360 డిగ్రీస్. 60 డిగ్రీలు ఈజ్ 366/6 60. 60/6 10 డివిజన్స్. 60/6 10 డివిజన్స్. 60/6 10 డివిజన్స్. అంటే ఫస్ట్ క్వశ్చన్ నాకు డివిజన్ పరంగా ఎంత రావాలి? 10 డివిజన్స్ పరంగా రావాలి. సెకండ్ క్వశ్చన్ 90 డిగ్రీస్ అంటే 360/4 90. 60/4 15 డివిజన్స్. అన్ని డిగ్రీస్ ని డివిజన్స్ లోగా మార్చుకోండి. ఫస్ట్ 5 నుంచి 6 PM. సార్ ఇది చాలా జాగ్రత్తగా వినండి సార్. ఇది క్లాక్ లో ఎంత ఉంటుంది? ఎలా ఉంటుంది? ఇది 5, ఇది అవర్ హ్యాండ్, ఇది మినిట్స్ హ్యాండ్. 5 అనేది అవర్ హ్యాండ్, 12 అనేది మినిట్స్ హ్యాండ్. ఇక్కడ నేను ఈజీ చేయడానికి మీకు ఒక ఈజీ మెథడ్ చెప్తాను. కత్తెర తీసుకోండి. ఈ సర్క్యులర్ ఉన్నది కదా, ఇప్పుడు క్లాక్ ఇట్లా ఉంది. కత్తెర తీసుకొని ఇక్కడ కట్ చేయండి. కత్తెర తీసుకొని ఇక్కడ కట్ చేస్తే ఏమవుతుందో చూద్దాం. ఒక్క నిమిషం, స్లైడ్ ఎక్కడ ఉందో చూద్దాం. కత్తెర తీసుకొని కట్ చేస్తే ఇది కత్తెర తీసుకొని 12 దగ్గర కట్ చేయండి. ఇట్లా తీసుకొని కట్ చేస్తే నాకు ఒక లైన్ వచ్చింది. 12 దగ్గర కట్ చేయండి. ఇది 12, ఇది 5. కట్ చేయండి. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇదేమో అవర్ హ్యాండ్. మొత్తము ఎన్ని గంటల తేడా ఉంది? 5 to 6 PM. ఎన్ని గంటల తేడా ఉంది? 5 hours తేడా ఉంది. ఆల్రెడీ మనం చదువుకున్నాము. 12 గంటలు ఈజ్ 60 డివిజన్లు. అంటే గంటకు ఎన్ని డివిజన్లు? 5 డివిజన్లు. అంటే 12 నుంచి 5 ఎంత తేడా ఉన్నది? 25 డివిజన్లు తేడా ఉంది. ఈ 12 నుంచి 5 ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఇక్కడ కట్ చేస్తున్నా. కట్ చేస్తే 12, 5 అయింది. ఎంత తేడా ఉన్నది? 25 డివిజన్లు. కానీ నాకు ఫస్ట్ క్వశ్చన్ ప్రకారము ఎంత తేడా రావాలి? 60 డిగ్రీలు అంటే ఎంత తేడా రావాలి? 10 డివిజన్లు తేడా రావాలి. యాక్చువల్గా ఎంతున్నది తేడా? 25. నాకు కావాల్సిందేమో 10. అంటే ఆన్సర్ ఏమవుతుందంటే ఈ మినిట్స్ హ్యాండ్ 15 బయలుదేరింది అనుకోండి. ఇక్కడ తేడా ఎంత వస్తుంది? 10 వస్తుంది. అంటే 15 డివిజన్స్ ట్రావెల్ చేస్తే నాకు 10 వస్తుంది. 15/1/1 - నాకు మొత్తము తేడా 25 ఉంది. కానీ నాకు కావాల్సింది 10. అంటే ఇది 15 బయలుదేరింది. ఇది వెనకాల ఉండొచ్చు, ఇది ముందు ఉండొచ్చు. అంటే మొత్తం 25 వెళ్ళి 10 ముందుకెళ్తే కూడా నాకు తేడా 10 వస్తుంది. నాకు మొత్తం ఇది చూడండి సార్, నాకు 2 ఇది చూడండి సార్, ఈ రెండిటి మధ్య డిస్టెన్స్ 4 యూనిట్లు. ఈ రెండిటి మధ్య డిస్టెన్స్ 4 యూనిట్లు. నాకు 1 యూనిట్ కావాలి. ఈ 2 చేతుల మధ్యలో డిస్టెన్స్ 4 యూనిట్లు. నాకు 1 యూనిట్ కావాలి. అంటే ఇది 3 వెళ్ళింది అనుకోండి, ఈ గ్యాప్ ఎంత? 1 యూనిట్. అంటే ఇది 3 వరకు వెళ్ళొచ్చు, ఇది 3 వరకు వెళ్ళొచ్చు. ఇంకో గ్యాప్ ఏంటి? మొత్తం 4 వెళ్ళి
ఇటుపక్క ఒకటి వెళ్ళొచ్చు కదా, ఎస్ ఆర్ నో? ఈ రెండిటి మధ్య గ్యాప్ 4, నాకు కావాల్సింది 1, అంటే ఇది 3 వరకు వెళ్ళి దీని వెనకాల 1 గ్యాప్ తోటి ఆగొచ్చు. ఇది మొత్తము వెళ్ళి 1 ముందు గ్యాప్ తీసుకోవచ్చు, 1 ముందు గ్యాప్ తీసుకోవచ్చు. అంటే మినిట్స్ హ్యాండ్ అనేది అవర్ హ్యాండ్ కి వెనకాల ఉండొచ్చు, లేకుంటే ముందు ఉండొచ్చు. ఎస్ ఆర్ నో? ఇప్పుడు నేను ఇక్కడ ఉన్న రైట్, ఆ ఫ్రెండ్ ను మీట్ అవ్వాలి, రైట్ 2 యూనిట్ల గ్యాప్ ఉండాలి. వాడి వెనకాల ఉంటే 2 యూనిట్ల గ్యాప్ వస్తుంది, వాడిని టచ్ చేసి ఇంకా ముందుకు పోతే 2 యూనిట్ల గ్యాప్ వస్తుంది. మినిట్స్ హ్యాండ్ అనేది అవర్ హ్యాండ్ కి వెనకాల ఉండొచ్చు, ముందు ఉండొచ్చు. కాబట్టి డైరెక్ట్ ఆన్సర్ ఎంత అంటే, నాకు యాక్చువల్ గా 12 నుంచి 5 25 డివిజన్స్ ఉన్నది, కానీ నాకు కావాల్సింది ఎంత? 10 డివిజన్లు. నేను వెనకాలైనా ఉండొచ్చు, ముందైనా ఉండొచ్చు. ఇంటూ 12/11. ఈ స్టెప్ మీకు అర్థమవుతే అన్ని ఆన్సర్లు ఈజీ. టైం ఈక్వలెంట్ టు 25 ± 10. 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి సార్. సార్ ఇది 25 ఎక్కడి నుంచి వచ్చింది? అవర్ హ్యాండ్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు 5 గంటలు. క్వశ్చన్ లో 5 గంటలు ఇచ్చాడు. గంటకు 5 డివిజన్లు. 5 5ల 25, 5 5ల 25. ఇది అర్థమైంది కదా? ప్లస్ మైనస్ ఎందుకు వచ్చింది? వెనకాల మినిట్స్ హ్యాండ్ వెనకాల ఉండొచ్చు, మినిట్స్ హ్యాండ్ ముందు ఉండొచ్చు. వెనకాల ఉంటేనేమో మైనస్. మొత్తం 25లో నాకు 10 కావాలి అంటే 15 ట్రావెల్ చేస్తా. 25 + 10 ఎంత? రైట్, మీట్ అయ్యి ముందుకెళ్తాను. ప్లస్ ఆర్ మైనస్ ఎందుకు? మినిట్స్ హ్యాండ్ వెనకాల ఉండొచ్చు, మినిట్స్ హ్యాండ్ ముందు ఉండొచ్చు. 25 ± 10 ఇంటూ 12/11 ఎందుకు వచ్చింది? దీని వాల్యూ ఎంత? 11/12. రైట్, రివర్స్ చేస్తే ఎంత అవుతుంది? 12/11. రివర్స్ చేస్తే ఎంత అవుతుంది? 12/11. అర్థమైంది కదా సార్? ఇంకో 5 ప్రాబ్లంలు సాల్వ్ చేద్దాం. 5 to 6 PM 90 degrees, 120 degrees, 45 degrees, 180 degrees. 90, 120, 45, 180. 90, 120, 45, 180. నవ్ ఇక్కడ చూడండి సార్. ఫస్ట్ థింగ్, 60 డివిజన్స్ ఈజ్ 360 degrees. నాకు కావాల్సింది 90 degrees అంటే 15 డివిజన్స్. నాకు కావాల్సింది 15 డివిజన్స్. అవర్ హ్యాండ్ ఎక్కడ ఉంది? 5 o'clock దగ్గర ఉంది. సో టైం ఈక్వలెంట్ టు 5 hours. 5 5s are 25 ప్లస్ ఆర్ మైనస్ 15. మినిట్స్ హ్యాండ్ బిహైండ్ ఉండొచ్చు, మినిట్స్ హ్యాండ్ అహెడ్ ఉండొచ్చు. ఇంటూ 12/11 పాస్ట్ 5 o'clock. పాస్ట్ 5 o'clock. Is the idea clear? 15 divisions, 60 divisions 360 degrees, 15 divisions 90 degrees, 120 degrees, 60 divisions 360 degrees, 120 degrees is 20 divisions. 5 o'clock ఉంది. 5 5s are 25 plus or minus 20 into 12/11 past 5 o'clock. లాజిక్ అర్థమైంది కదా సార్? అర్థమవుతే చాలా ఈజీ. 60 డివిజన్స్ 360 degrees, నాకుంది 45 degrees by 8. 60/8 7.5. టైం ఈక్వలెంట్ టు 25 plus or minus 7.5 into 12/11. 180 degrees, 60 divisions 360 degrees, 180 degrees, 30 divisions. అంటే టైం ఈక్వలెంట్ టు 25 plus or minus. నెగటివ్ వస్తే దాన్ని ఎలిమినేట్ చేయండి. లాస్ట్ ఆప్షన్ లో 25 minus 30 వచ్చింది. ఆ లాస్ట్ ఆప్షన్ ని ఎలిమినేట్ చేశాం.
లాస్ట్ ఆప్షన్ ఎలిమినేట్ చేశాను. లాజిక్ క్లియర్ అయిందా? 5 to 6 PM అవర్ హ్యాండ్ అనేది 5 o'clock ఉంది. 60 డివిజన్లు 360 డిగ్రీలు, 90 డిగ్రీలు 15 డివిజన్స్. అవర్ హ్యాండ్ 5 దగ్గర ఉంది కాబట్టి అన్నిటికీ 5 5s are 25 వచ్చింది. ఇవన్నీ అవర్ హ్యాండ్ ఇంటూ 5, అవర్ హ్యాండ్ ఇంటూ 1 hour కి 5 డివిజన్స్ కాబట్టి అవర్ హ్యాండ్ ఇంటూ 5 ప్లస్ ఆర్ మైనస్. ఎందుకు? మినిట్స్ హ్యాండ్ వెనకాల ఉండొచ్చు, మినిట్స్ హ్యాండ్ ముందు ఉండొచ్చు, మినిట్స్ హ్యాండ్ ముందు ఉండొచ్చు. ఈ 15 ఎక్కడి నుంచి వచ్చింది? 90 డిగ్రీలకు 15 డివిజన్లు, 120 డిగ్రీస్కి 20 డివిజన్లు, 45 డిగ్రీస్కి 7.5 డివిజన్లు, 180 డిగ్రీలకు 30 డివిజన్లు. ఈ 12/11 ఎక్కడి నుంచి వచ్చింది? డివైడెడ్ బై 1 - 1/12, divided by 1 - 1/12. Logic clear ga sir? Everybody kindly reply if it is very clear.